హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము రెండు వస్తువులతో సాఫ్ట్గా ఇడ్లీని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. దీనికోసము ముందుగా ఒక గ్లాసు గుండు మినపప్పుని తీసుకోవాలి. అది గిన్నెలో వేసి ఒక 2 సార్లు మంచి నీళ్ళలో మంచిగా శుభ్రంగా కడుక్కొని మనము పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి ఒక 6 నుంచి 7 గంటల వరకు దీన్ని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ వేసే ముందు ఒక 1/2 అవర్ ముందు ఒక గ్లాస్ పప్పుకి దాదాపు 3 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. దీన్ని కూడా 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టిన మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ పోసి దాన్ని మెత్తగా ఈ విధంగా రుబ్బుకోవాలి. అలా రుబ్బుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత కడిగి నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని నీళ్లు లేకుండా గట్టిగా పిండుకొని ఇలాగా రుబ్బి పెట్టిన మినపప్పులోకి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మొత్తం రవ్వని పిండితో బాగా కలిసే విధంగా మంచిగా ఈ విధంగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని నైట్ అంతా పెట్టాలి. మార్నింగ్ వరకు ఇది మంచిగా ఫర్మెంట్ అవుతుంది. సో ఈలోపు మనము పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని మనకు ఒక గ్లాసు ఒక చిన్న కప్పు మన పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో మనకు కావాల్సినన్ని మిరపకాయలు, అంటే మన టేస్ట్ తగ్గట్టండి. కొందరు కారం ఎక్కువగా తింటారు, కొందరు కారం తక్కువగా తింటారు కదంగా. ఆ విధంగా దానికి తగ్గట్టు మనము పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. ముందుగా ఈ వాటర్ మొత్తము ఎండిపోయేంత వరకు దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూను జీలకర్ర తీసుకొని దాన్ని కూడా ఒక 30 సెకండ్స్ వరకు ఇలాగా కలుపుకోవాలి మంచిగా. సో జీరా ఫ్రై అయిన తర్వాత మనము కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇదిగో ఈ విధంగా ఈ 3 వస్తువులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వీటిని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. అంతేనండి. వీటన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందుగా వేయించిన పొట్టు తీసిన ఈ పల్లీలు, తర్వాత ఈ పచ్చిమిర్చి మిశ్రమము, ఆ తర్వాత ఒక స్పూను ఉప్పు, ఆ తర్వాత మనము ఒలిచి పెట్టుకున్న కొన్ని వెల్లుల్లిపాయలు. అంతేనండి. దీంట్లో నేనైతే చింతపండు వేయను. చింతపండు లేకుండా వేసినా కూడా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర, పుదీనా వల్ల ఈ చట్నీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇదిగో చూడండి, ఇలాగా అయిన తర్వాత దీన్ని గిన్నెలో వేసుకొని దీన్ని తాలింపు వేయకుండా ఇలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను మాత్రం మీకు తాలింపు వేసి చూపిస్తున్నాను. సో తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక అందులో ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, అలాగే ఒక స్పూన్ కాదండి, ఒక స్పూను కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు, అలాగే చిటికెడు పసుపు అన్నమాట వేసుకొని దీన్ని మనము చట్నీలో కలుపుకోవాలి. ఒక్కసారి ఈ చట్నీని ట్రై చేయండి. మీరు ఎప్పటికీ కూడా ఇలాగే చేసుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఇదిగోండి, మనము రుబ్బి పెట్టుకున్న పిండి చూడండి ఎంత బాగా అయిందో. ఫర్మెంట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత మన ఇడ్లీ ప్లేట్లను తీసుకొని వాటిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క ప్లేట్లో మనకు కావాల్సినంత ఇడ్లీ మిశ్రమాన్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ పిండి వేయొద్దు, మరీ తక్కువ పిండి కూడా వేయొద్దండి. పెద్దగా చేసినా కూడా ఇడ్లీలు అనేటివి బాగుండవు. మీడియం సైజులో వేసుకోవాలి. ఈ విధంగా ఒక స్పూన్, అంతేనండి. ఇలా వేసుకున్న తర్వాత అన్ని ప్లేట్లను ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఇడ్లీ స్టాండ్లో అమర్చుకోవాలి. ఈ విధంగా
అమర్చుకున్న తర్వాత మనము ఇడ్లీ కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఒక గ్లాసు వాటర్ని పోయాలి. ఆ తర్వాత ఇడ్లీ స్టాండ్ని అందులో పెట్టేసి దాదాపు ఒక 10 నిమిషాల వరకు మనము ఈ ఇడ్లీలని ఉడకనివ్వాలండి. స్టీమ్ అవ్వాలి ఇడ్లీలు. సో 10 నిమిషాల తర్వాత మనము తీసి చెక్ చేసుకోవాలి. ఇగో ఇలాగా ఒక నైఫ్ని కానీ ఒక స్పూన్ని కానీ లేదంటే చేతితో కూడా ఒత్తి చూసుకోవచ్చు. ఇలాగా స్పూన్కి ఏమి అంటకుండా వస్తే డ్రైగా ఇడ్లీ అయిపోయినట్టేనండి. అప్పుడు మనము దించేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వేడి వేడి ఇడ్లీలు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇలా చట్నీ వేసేసుకొని ఇడ్లీని ఎంజాయ్ చేయడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఇడ్లీ అండ్ ఈ చట్నీ కాంబినేషను. ఒకసారి ట్రై చేయండి. చూడండి చాలా వేడిగా ఉన్నాయండి. ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇందులో మనం ఏమీ కలపలేదు ఎక్స్ట్రా. జస్ట్ మినపప్పు అండ్ ఇడ్లీ పప్పు సరైన కాంబినేషన్లో వేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా అండ్ ఈ చట్నీ వల్ల ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది.